హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాబు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఐటమ్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. అదేంటంటే వెజిటబుల్ కట్టర్. ఇది లేడీస్కి ఎంతో యూస్ఫుల్. లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా. ఇప్పుడు మగవాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు కదా లాక్డౌన్ టైంలో. అలా అందరికీ యూస్ఫుల్ ఐటమ్, తొందరగా అయిపోతుంది వెజిటబుల్స్ కట్ చేయడం. దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని ప్రైజ్, ఇది ఐటమ్ పేరు అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇది ఇప్పుడు మనం కట్ చేద్దాం. చూసారా ఎంత నీట్గా ప్యాక్ చేసి పంపించారు, డ్యామేజ్ కాకుండా. చూడండి, ఇది ఈ ప్రోడక్ట్. ఇది సజావత్ కంపెనీ. చూడండి, కనిపిస్తుంది కదా. దీంట్లో ఇలా ఈ టైప్స్ అన్నీ ఉన్నాయి, బ్లేడ్స్. చూసారు కదా, ఈ బ్లేడ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, దీంట్లో 13 కటింగ్ బ్లేడ్స్ ఉంటాయి. మనం ఒక్కో వెజిటబుల్కి ఒక్కో రకంగా కావాలనుకుంటాం కదా, చిన్నగా, పెద్దగా, పొడవుగా, అలా అన్ని వెరైటీస్ కట్ చేయొచ్చు. చూడండి, చూస్తున్నారు కదా. ఇది పైకి పక్కన పెట్టుకోవచ్చు. దీని లోపల బ్లేడ్స్ ఉన్నాయి చూడండి. ఈడిచ్చిన 2 టైప్స్. ఇవి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13. ఇలా కొబ్బరి తురుముకుంటాం కదా, కొబ్బరి తురుముకోవడానికి కూడా ఉంది. క్యారెట్ తురుముకోవచ్చు, కొబ్బరి తురుముకోవచ్చు. ఈ పేపర్ ఉంటే తీసేసి పక్కన పెట్టేయండి. చూసారా, వెజిటబుల్స్ అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. పొడవుగా కట్ చేయొచ్చు, ఇలా రౌండ్గా. చూసారా, ఇలా ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ కట్ చేసుకోవచ్చు. దీనికి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాక ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ బ్లేడ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 3. ఇది ఇట్లాగా ఆలూ చిప్స్కి అలా వాడతాం కదా, దానికి. ఇది తురుముకి, ఇది పెట్టి తురుముకోవచ్చు. ఇది పెద్ద సైజు తురుము కావాలంటే ఇది. నెక్స్ట్ ఇది ఇంకో రకం, కీరా లాంటివి కట్ చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఇది ఇంకో టైప్, ఇది ఇంకో టైప్. ఇవి పెద్ద స్లైసెస్ కావాలంటే ఇలా 4 పీసెస్ కావాలంటే ఇట్లా పొడవుకి. ఇది మనం పెట్టుకోవడానికి. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి తీసేసి ఇలా 2 టైప్స్ వద్దనుకున్నప్పుడు, సింగిల్ టైప్ కావాలనుకున్నప్పుడు మనం ఇది తీసేసేయాలి. ఇది తీసేసి దీని ప్లేస్లో ఇది ఫిక్స్ చేయాలి. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. దీంట్లో ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఫిక్స్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే అది ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫిక్స్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే అది పెట్టుకోవాలి. దీంట్లో ఇట్లా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. కొన్ని రకాలు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ పీలర్తో ఆలూని పీల్ చేసుకుందాం. పీల్ చేసేసుకొని, చూసారా పీల్ కూడా ఎంత డిజైన్గా వస్తుందో, లైన్స్గా వస్తుంది. పీల్ కూడా చాలా బాగుంది, చాలా ఈజీగా కట్ అవుతుంది. చూడండి ఎంత డిజైన్గా ఉందో. ఇలా పెద్ద సైజ్ అయితే మాత్రం 2 పీసెస్ చేసి కట్ చేసుకోండి, ఎప్పుడైనా బెస్ట్. లేకపోతే నాది ఇట్లాగే ఒకటి పెద్దది పెడితే ఇరిగిపోయింది. నా దగ్గర ఇలాంటి 3 టైప్స్ ఉన్నాయి కట్టర్స్. ఇది దీంట్లో వెరైటీగా 13 బ్లేడ్స్ ఉన్నాయని తీసుకున్నాను. ఇది ఇంకోటి. చూడండి, ఇట్లా పెద్ద స్లైసెస్ ఉన్నాయి కదా, ఆలు దీంట్లో పెడుతున్నాం. ఇంకోటి చిన్న స్లైసెస్లో పెడదాం. మళ్ళీ ఫస్ట్ ఇది కట్ చేద్దాం. ఏం లేదు, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయో. చూడండి, పీసులు ఇలా పెద్ద వచ్చినాయి. ఇప్పుడు చిన్న దాంట్లో పెట్టి చూద్దాం. చిన్న స్లైసెస్ కావాలంటే మళ్ళీ చిన్నది ఇటు సైడ్ తిప్పుకోవాలి. మనం ఇటు సైడ్ పెట్టి చిన్న బ్లేడ్ చూపిస్తాను. చూడండి, పీసెస్ కోసం ఈ చిన్న బ్లేడ్కి మార్చుకున్నాం. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చిన్న పీసెస్ వచ్చినాయి కదా, అలా చిన్న పీసెస్ రావాలంటే ఇట్లా చిన్న బ్లేడ్ పెట్టుకోవాలి. ఎంత ఈజీ తెలుసా, అయిపోతుంది.
చూడండి ఇలా చిన్న పీసెస్ చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఇందాక మనం పెద్దవి కట్ చేసాం కదా, ఇలా పెద్ద పెద్దవి ఇలా డిఫరెంట్ సైజెస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్యారెట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. క్యారెట్ చిన్న ముక్కలు కావాలంటే చిన్నవి కట్ చేసుకోండి. చూసారా ఇలాగా. నెక్స్ట్ టమోటో మామూలుగా మనకు కట్ చేయాలంటే పెద్ద సుత్తిరాం అని కదా, ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుంది టమోటో. చూసారా ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. చూసారా టమోటో ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో. ఇవి క్యారెట్ టమోటా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇట్లా మనం అన్ని రకాలు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వంకాయ కట్ చేయడం చూపిద్దాం. ఇదండి వంకాయ. చూడండి వంకాయ నేను పెద్ద సైడ్ కట్ చేస్తున్నాను. మరి చిన్నగా ఉంటే వంకాయ ఉడికామంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజెస్ కట్ చేసుకుందాం. ఇదండి చూడండి ఇలా వంకాయ ఇలా డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇలా స్లైసెస్ కావాలంటే ఇలా దీంతో ఈజీ కట్ చేసేసుకోవచ్చు. స్లైసెస్ చూస్తున్నారు కదా, ఇలా షేప్ వస్తుంది. ఇలా డిజైన్గా ఇలా వస్తాయన్నమాట. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం వెజిటబుల్స్ తొందరగా అయిపోతుంది వంట చేయడం. చూడండి ఇలా రకరకాలుగా వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మీకు కనుక నచ్చితే దీన్ని బై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూసి బై చేసుకోండి. ఇలా డిఫరెంట్ షేప్స్ అన్నీ చేసుకోవచ్చు. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలు అన్నీ కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ అన్నీ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్. చేయాలో చూద్దాం. చూడండి ఇట్లా ఆనియన్ పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఇది పుష్ బటన్ ఉంది కదా, పుష్ టు క్లీన్. ఇది నొక్కామంటే ఇటు సైడ్ అంతా దీంట్లో ఇరుక్కున్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు ఆనియన్ చూపిస్తామనండి. ఇలా ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఇట్లా తొందరగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.